జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. పొద్దున్న నుంచి అందరూ ఫుల్ వాట్సాప్లో మెసేజెస్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనేసి. చాలా అందరూ గుర్తు తెచ్చుకుంటున్నారు. బాగా అనిపించింది. ఒక చిన్న ఆర్టికల్ చదువుతుంటే మధ్యాహ్నం ఒక ఆర్టికల్ చదువుతుంటే చాలా బాగా అనిపించింది అనమాట. జపాన్ కంట్రీ ఉంది కదండి. జపాన్లో ఏంటంటే తరచుగా ఎర్త్ క్వేక్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో అక్కడ ఒకతను ఏం చేస్తున్నాడంటే ఎర్త్ క్వేక్స్ వస్తుంటాయి కాబట్టి అక్కడ చెక్కలతో ఇల్లు కడుతూ ఉంటారు. సో ఒకతను ఏం చేశాడంటే ఒక 6 ఇయర్స్ అయిందంట ఇల్లు కట్టి. సో ఆ చెక్కలన్నీ తీసేసి మళ్ళీ కడదామని కార్పెంటర్‌ని పిలిచాడు. ఈ చెక్కలను తీసేసి మళ్ళీ ఇల్లు కడతాను అనేసి. సరే అని చెప్పేసి ఆ కార్పెంటర్ ఇలా చూస్తుంటే అంట ఒక గోడలాగా ఉంది. అదే చెక్క గోడకి మేకు కొట్టుంది. ఆ మేకు లోపల ఒక బల్లి ఉందంట. ఆ బల్లికి మేకు కొట్టేసాడు. ఆ బల్లి ఇంకా బతికుంది. ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి చైరేసుకొని అలా కూర్చున్నాడంట ఓనరు. ఇదేంటిది, నేను 6 సంవత్సరాల కింద కట్టాను, ఇంకా ఆ బల్లి బతికుందేంటి అనేసి. కరెక్ట్‌గా 8:35 అవ్వంగానే ఇంకో బల్లి దాని లోపల నుంచి పురుగు తెచ్చి వచ్చి ఈ బల్లికి ఫీడింగ్ చేస్తుందంట. సో అప్పుడు నాకు అనిపించింది, అసలు ఆ బల్లికి హ్యాపీ న్యూ ఇయరా మనకా అనేసి. అంటే ఒక మనిషి వేరేవాడికి సహాయం చేయమని అడిగితే ఒక్కళ్ళు రారు ముందుకి. బట్ అసలు నిజంగా 6 సంవత్సరాలు ఒక బల్లి ఇంకో బల్లిని పోషిస్తుందంటే మనం దాన్ని చూసి నేర్చుకోవాలి. ఈ ఇయర్ ఒక రెజల్యూషన్ పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మనిషికి, సాటి మనిషికి ఏ విధంగా సహాయపడతారు అనేది చూసుకుంటూ ఉంటే మనలో ఐక్యత ఇంకా పెరుగుతుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.